వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ప్రజెంట్ ఐటీ కారిడార్లో ఉండే ఒక హాస్టల్ దగ్గరికి వచ్చా. హైదరాబాద్ మొత్తంలో 10,000 హాస్టల్, 10 లక్షల మంది గెస్ట్ ఇక్కడ ఉంటున్నారు. దానిపైన ఆధారపడి ఒక వేల కుటుంబాలు, కోట్ల రూపాయల టర్నోవర్ అనేది హైదరాబాద్లో జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది అని అంటే గ్యాస్. సో కమర్షియల్ గ్యాస్ పైన రిస్ట్రిక్షన్స్ కేంద్రం ఏజెన్సీలకి ఆర్డర్ చేసింది. ఆర్డర్ చేయడమే ఆలస్యం, ఏకంగా కమర్షియల్ సిలిండర్లు వాళ్ళు బంద్ పెట్టే పరిస్థితి. నిన్నటికెళ్ళి హాస్టల్లో వాళ్ళకి కాల్ చేసినా, ఇన్ఫార్మ్ చేసినా, గ్యాస్ సిలిండర్ కావాలన్నా ఫోన్లో లిఫ్ట్ చేయని పరిస్థితి వచ్చింది. మరి అట్లాంటి సిచ్యువేషన్లో హాస్టల్స్ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాయి. అదేంటంటే గ్యాస్ ఎక్కువ కన్జంప్షన్ ఉండేది అంటే చపాతీ, రోటీ, ఫ్రైస్ ఇట్లాంటివన్నీ కూడా రెస్ట్రిక్ట్ చేస్తాం. నామినల్గా నార్మల్ ఒక ఫుడ్ మీల్స్ మాత్రమే మేము ఇవ్వగలుగుతాము అంటూ. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఒకసారి హాస్టల్ కిచెన్కి వెళ్దాం అండ్ వీటి గురించి కూడా మనం మాట్లాడదాం. సో ప్రజెంట్ ఇక్కడ నేను హాస్టల్లో ఉన్నా కదా, ఈ రైట్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో ఇది డిన్నర్ హాల్. సో ఇక్కడ గెస్ట్లు ఉన్నారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా చాయ్ కాఫీలు ఇవ్వాల్సిందే, బ్రేక్ఫాస్ట్ పెట్టాల్సిందే, లంచ్ పెట్టాల్సిందే, డిన్నర్ పెట్టాల్సిందే, అందులో స్పెసిఫిక్ ఐటమ్స్ ఉండాల్సిందే. సో అది లేకపోతే పైసలు కట్టిన గెస్ట్లు ఎందుకు ఊరుకుంటారు? ఊరుకోరు. సో అండ్ కిచెన్ అండ్ ఇంకొన్ని హాస్టల్స్లో కొన్ని స్పెషల్ ఫెసిలిటీస్ గెస్ట్లకి ఇస్తుంటారు. అవేంటంటే వాళ్ళే ఫుడ్ రెడీ చేసి పెడతారు అండ్ ఎవరికైనా వాళ్ళు కావాల్సింది ఏదైనా వండుకోవాలి అని అనుకునే వాళ్ళ కోసం ఒక చిన్న మినీ కిచెన్స్ కూడా ఏర్పాటు చేసి ఉంటారు. సో అట్లాంటి మినీ కిచెనే ఇవాళ మనం ఇక్కడ చూస్తున్నాం కదా, అది అంటే ఇన్ జనరల్గా వీళ్ళు దోసెస్ పెడతారు, లేదు మేము వేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇట్లాంటి ఏర్పాట్లు. అండ్ ఇక్కడ చిన్న సిలిండర్ మనం ఇంట్లో కనిపిస్తుంది కదా, అట్లాంటి సిలిండర్ ఏర్పాటు చేస్తారు. ఎవరైనా ఏమైనా వండుకోవాలి అనుకుంటే వాళ్ళకు ఒక ఆప్షన్ ఇస్తారు. కానీ ఇప్పుడు ఇవన్నీ బంద్, ఆప్షన్ లేదు. వాళ్ళకి ఇవ్వాలని హాస్టల్స్కి ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో హాస్టల్స్ ఉన్నాయి. అండ్ ఇది మెయిన్ కిచెన్. అసలు ఈ టైంలో కిచెన్ అంతా కూడా గుమగుమలు ఆడిపోవాలి, లేదంటే ఒక హడావిడి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆఫ్టర్నూన్ మీల్స్ ఇవ్వాలి అని అంటే 11 గంటల నుంచి వాళ్ళు వంట షురూ చేయాలి. కానీ ఇలా వంట స్టార్ట్ చెయ్యని పరిస్థితిలో మనకి కిచెన్ అంతా కూడా కనిపిస్తుంది. మరి ఇక్కడ కిచెన్ ఇట్లా కనిపిస్తుందంటే ఫుడ్ పెట్టకుండా గెస్ట్లకు ఉంటే ఉంటుందా? ఉండదు. సో ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ హాస్టల్స్ అందరూ కలిసి ఫుడ్ ప్రిపేర్ చేసిన పరిస్థితి. సో ఒక్కసారి ఒక పాండమిక్ మనం కరోనాలో చూసినాం, హాస్టల్స్ ఉండే గెస్ట్ నడపలేని పరిస్థితులు అండ్ వాళ్ళకి ఇబ్బందికర సిచ్యువేషన్స్ అన్నీ చూసినాం. సో అట్లాంటిదే పానిక్ సిచ్యువేషన్ ఇంకోసారి హైదరాబాద్ ఐటీ కారిడార్లో కాదు, హైదరాబాద్లో ఉండే హాస్టల్ అన్నిట్లో కూడా అదే ఉంది. సో ఒక్కసారి మనం మాట్లాడదాం. సో యుద్ధం ఇంపాక్ట్ హైదరాబాద్ హాస్టల్ వరకు రీచ్ అయింది అనిపిస్తుంది. వంటింట్లలో ఉండే మంటలు కాదు, ఇక్కడ పొయ్యి వెలిగించలేని సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఎస్ అండి, మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. సో మనకి ఇప్పుడు జరిగే ఇజ్రాయెల్ ఇరాన్ సంబంధించి యుద్ధం ఏదైతే ఉందో దానివల్ల అన్ని రాష్ట్రాలతో పాటు హైదరాబాద్లో అయితే ముఖ్యంగా అయితే చాలా ఇంపాక్ట్ అయిందండి, ఎస్పెషల్లీ హాస్టల్స్కి. ఎందుకంటే హాస్టల్స్కి ఏంటంటే మనకి సిలిండర్స్ అనేవి చాలా నీడ్ఫుల్. ఈ బేస్లో మనం బేసిక్గా మనం ఓన్లీ ఈ వంట కుకింగ్ సెక్షన్లో ఈ కట్లిపోయి పెట్టుకు మనం చేయలేని పరిస్థితి ఉండదు ఇక్కడ. ఎందుకంటే పక్కన బిల్డింగ్స్ ఉంటాయి, ఫైర్ ఇష్యూస్ ఉంటాయి. సో అది చాలా ఇంపాక్ట్ అవుతుంది, మనకి అలా చేయడానికి పాసిబుల్ అవ్వదు. బేసిక్గా మేము డిపెండ్ అవ్వాల్సింది మాత్రం కమర్షియల్ సిలిండర్స్ మాకు ఇప్పుడు వరకు మనకి హ్యాండ్ ఓవర్ చేసేది, మనకి డెలివరీ ఇచ్చేది. సో డొమెస్టిక్ అయితే మాకు ఎలాంటి ఆప్షన్స్ లేవు. సో మాకు ఆ వెసులుబాటు కూడా లేదన్నమాట చేయడానికి కూడా. సో దానివల్ల మాకు దగ్గర 3-4 డేస్ నుంచి కూడా స్టాక్ ఏదైతే తక్కువ రావడం, దానివల్ల ఇబ్బంది అవుతుంది. సార్ మేము కూడా ఏజెంట్లు ఉన్నారు, దాంతో కమిషనర్స్ ఉన్న వాళ్ళతో కూడా బేస్ చేసుకొని మాట్లాడుతున్నాం. అంటే లెటర్లు ఏం చెప్తున్నారంటే, సో పాసిబిలిటీ ఉంటే వేస్తాం, లేదంటే హ్యాండ్స్ పైకి ఎత్తేస్తున్నారు. నేను నైట్ నుంచి కాల్ చేస్తున్నాము, బట్ అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అమౌంట్ అనేది పక్కన పెడితే సిలిండర్ 2,000 రూపాయల సిలిండర్ ఉంటే దాన్ని 3,000కైనా కూడా మేము తీసుకోవడానికైనా కూడా విల్లింగే. ఎందుకంటే పిల్లలకి ఫుడ్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫుడ్ ఆపితే వాళ్ళు ఆఫీసెస్కి ఇంపాక్ట్ అవుద్ది. సో మెంటల్గా వాళ్ళు ఇబ్బంది, పేరెంట్స్ ఇబ్బంది పడతారు. సో అది మాకు బాగా దగ్గరగా తెలుసు, మాకు అవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి కేర్ తీసుకొని ఇప్పుడు కూడా మేము మాకున్న అందుబాటులో ఉన్న మాకున్న రిలేషన్స్ కానీ, లేదంటే ఏదైతే మనకి కనెక్షన్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి గ్యాస్ సిలిండర్స్ 1-2 తెప్పించుకోవడం జరుగుతుంది. బేసిక్గా మనకి డైలీ ఒక 100 మంది 200 మంది హాస్టల్స్ ఏంటంటే డైలీ మనకు 2 సిలిండర్ 3 సిలిండర్స్ పడతాయి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు రోజుకి ఒక సిలిండర్ ఇచ్చే పొజిషన్ కూడా లేదు ఇప్పుడు లిటరల్లీ. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకి మేమేమో ఫుడ్ పెట్టాలంటే కంపల్సరీ మాకు నీడ్ఫుల్ గ్యాస్ అనేది. ఆల్ రీజన్స్ ఏమంటారు, ఇంటర్నల్గా మీ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు, వీఆర్ పేయింగ్ ద అమౌంట్, మేము అమౌంట్ పే చేస్తాం. మీరు అమౌంట్ పే చేసినప్పుడు సో మీ బాధ సాధకులు మీరు చూసుకోవాలి, కానీ అవి మా దగ్గర తీసుకోవద్దని వాళ్ళు అంటారు. సో ఓకే, వాళ్ళకి చెప్పాల్సింది మేము గైడ్ చేస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం మా సైడ్ నుంచి మెయిన్గా వినపం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటంటే మా హాస్టల్ రంగాన్ని గుర్తించి ఎస్పెషల్లీ దీనికి ఏదన్నా కూడా రేపటికన్నా రేపు ఈవినింగ్ కన్నా ఏదన్నా దీనిపైన ఏదైనా ఒక చర్చ ఏదన్నా కొనసాగించి వెంటనే దీనిపైన ఏదైనా స్పందించి మాకు ఏదైనా వెసులుబాటు కలిగిస్తారని చెప్పేసి మేము కోరుతున్నామండి. సో కేంద్రం అలర్ట్, ఆర్డర్లు
కంప్లీట్ చూస్తున్నాం. ఇంకెట్లా ఉంది అని అడిగే పరిస్థితి లేదు. గ్యాస్ కాకుండా పప్పుల రేట్లు పెరిగాయి. అండ్ ఆయిల్ రేట్స్ కూడా విపరీతంగా పెరిగాయి. సో, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తీసుకుంటే ఒక 4,000 కిరాణా పైన ఖర్చు పెడితే, ఈ నెల ఖచ్చితంగా ఇంకో రూ. 1,000 ఎక్స్‌ట్రా ఖర్చు పెట్టాల్సి. హాస్టల్ల పరిస్థితి ఏంటి? నాకు తెలిసినంత వరకండి పప్పులు గానీ, లేపోతే ఆయిల్ గానీ, గ్యాస్ గూడా గానీ, ఈ 3 గూడా ఆల్మోస్ట్ 20-25% ఇంక్రీజ్ అయిందండి. ఇది లాస్ట్ 1 మంత్‌లోనే. ఇంకా ఇంక్రీజ్ అవుతది. ఇంకోటి దీన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసేవాళ్ళు గూడా ఉన్నారు. అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంది, రేట్లు పెరిగినాయని అమ్ముకునే వాళ్ళు గూడా ఉంటారు. అవును. సో, అమ్ముతున్నారు ఇంకా కూడా. అమ్ముతున్నారు గూడా. సో, ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. అయితే ఆహ్, ఆ ఎఫెక్ట్ ఉన్నా గూడా మేమేమనుకున్నామంటే ముందు హాస్టల్ అనేది రన్ అవుతే దాన్ని మనం తర్వాత దాన్ని ఎట్లన్నా ట్యాకిల్ చేసేయచ్చు. హాస్టల్ రన్ కావాలంటే ప్రస్తుతం గ్యాస్ సమస్య పూర్తిగా తీరితే దాని తర్వాత అసలు పెరుగుదల ఈ సరుకులపై ఎలా పెరుగుతున్నాయి ఏంటని ఆలోచించి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటాం. కానీ ఎప్పుడూ కూడా ఏ హాస్టల్ ఇండస్ట్రీ ప్రత్యేకంగా హాస్టల్ ఇండస్ట్రీ హైదరాబాద్లో ఏదో ఒకటి బూచి చూపి ఎక్స్‌ప్లాయిట్ చేసి రేట్లు పెంచాలని ఎప్పుడు అనుకోలేదండి. ఇప్పుడు కూడా మేము ఆ రేట్లు పెంచాలని గెస్ట్‌లకి అట్లా కూడా మేము ఆలోచించట్లేదు. ముందైతే ఈ ఈ క్రైసిస్ నుంచి అందరం బయటపడాలి. గెస్టులు బాగుండాలి, మేము బాగుండాలి. మా మీద ఆధారపడ్డ ఫ్యామిలీలు కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాం. యాహ్! అయితే ఇక్కడ మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడగాలి. ఇప్పుడు మార్కెట్‌లో మీరన్నట్టే వాస్తవమే. పెరిగింది వాస్తవానికి ఆయిల్స్, పప్పులు. కానీ మరీ ఘోరంగా బియ్యం రేట్లు, ఆటా రేట్స్ అండ్ మసాలా రేట్స్ ఇవన్నీ కూడా పెంచి అమ్ముతున్నారు. సో, ఇందులో వాస్తవం ఎంత? అండ్ ఆ ఇంపాక్ట్ మీ పైన కూడా పడతదా? పడుతుంది. వాస్తవేనండి. అన్నీ ఏదైతే ఇంపాక్ట్ లేదో ఇప్పుడు చమురంటే ఎక్కడి నుంచో వస్తుంది. గ్యాస్ అంటే ఎక్కడి నుంచో వస్తుంది. పెరిగితే ఒక అర్థం ఉంది. మన దగ్గర ఉత్పత్తి అయ్యి మన దగ్గర ఉన్నయి కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇలాగే ఉంటే ఇప్పుడు గ్యాస్ దొరకని పరిస్థితి ఉంది. రేపు ఎల్లుండి పెట్రోల్, డీజిల్ కూడా దొరకని పరిస్థితి వస్తే ట్రాన్స్‌పోర్టేషన్ మీద ఎఫెక్ట్ పడితే ఇంకా కాస్ట్‌లన్నీ విపరీతంగా పెరిగిపోతాయి. సో, దయచేసి యాక్చువల్‌గా ప్రపంచ దేశాలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అంటే మేము చెప్పే అంత పెద్దవాళ్ళం కాదు కానీ యుద్ధంలో ఎవరు గెలవరండి. వేరే వాళ్ళు ఓడిపోతారు. అందరూ ఓడిపోవటమే. యుద్ధంలో ఎక్కడ గెలిచింది కూడా లేదు ఎక్కడ కూడా. సో, పర్ హెడ్ ఎంత చార్జ్ చేస్తారండి? పెరిగిన రేట్లకి దానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఇప్పుడు హాస్టల్ ఇండస్ట్రీలో అండి మేము బ్రేక్‌ఫాస్ట్ అంటే సుమారుగా పర్ డే వి ఆర్ కలెక్టింగ్ 200 టు మాక్సిమం 500 పర్ పర్సన్. 500 అంటే మంచి ఫెసిలిటీస్, లగ్జరియస్ పర్ డే అది. దీంట్లో వీఆర్ గివింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇస్తున్నాము. ఇవి కాకుండా మెయిడ్ సర్వీసెస్ ఉంటాయి, వైఫై ఉంటుంది, లాండ్రీ సర్వీసెస్ ఉంటాయి. ఇంకా వేరే ఆల్ ఎమ్యూనిటీస్ వైఫై అట్లాంటి సర్వీసెస్ ఇస్తున్నాము. రిఫ్రిజిరేటర్స్ ఇట్లాంటివి కూడా ఇస్తున్నాము. జిమ్ సర్వీసెస్ ఇట్లాంటివి కూడా ఇస్తున్నాము. అంటే అత్యంత తక్కువకి ఇచ్చే పర్ డే పర్ పర్సన్ ఇచ్చేకి హాస్టల్ ఇండస్ట్రీ అండి. అది ఎందుకు అంటే ఇంతకుముందులాగా సాలరీస్ ఇంతకుముందులాగా పరిస్థితులు లేవండి. హాస్టల్స్‌లలో ఏంటి చదువుకునే వాళ్ళు ఉంటున్నారు. స్విగ్గీ, జొమాటోలో పనిచేసే వాళ్ళు ఉంటున్నారు. మాల్స్‌లో పనిచేసే వాళ్ళు ఉంటున్నారు. అలాగే ఐటీలో పనిచేసే వాళ్ళు కూడా ఉంటున్నారు. వీళ్ళందరికీ ఎఫర్డబుల్‌గా ఉండాలంటే ఇంతకన్నా పెంచే పరిస్థితి కూడా మాకు లేదు. ఇంకోవైపు ఏమవుతుంది మాకు కాస్ట్‌లన్నీ పెరిగిపోతున్నాయి. ఉప్పులు, పప్పులు ఇవి కూడా ఇవి ఆయిల్, గ్యాస్ ఇవే కాకుండా రియల్ ఎస్టేట్ కాస్ట్ పెరిగింది. ఇప్పుడు గజం ఇక్కడ 30,000, 40,000 2 ఏళ్ల క్రితం, 4 ఏళ్ల క్రితం ఉన్నది. ఇప్పుడు గజం 2,00,000 అయ్యేసరికి ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎంతో కాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఆయన కాస్ట్ తగ్గట్టుగా ఆ బిల్డర్ కాస్ట్ తగ్గట్టుగా ఆయన రెంట్ కోరుకున్నాడు. ఆ రెంట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. కానీ మా ఫీజులు మాత్రం ఎక్కువ పెరగకుండా అక్కడే నిలబడిపోయినాయి. లాస్ట్ 6 ఇయర్స్, 7 ఇయర్స్ నాకు తెలిసినంత వరకు కూడా ఇప్పుడు అట్లే ఉంది. మహా పెరిగితే మాకు పెరిగేయేమో 20-30% పెరుగుతుంటే నాట్ ఈవెన్ లాస్ట్ 6 ఇయర్స్‌లో మనం 5%, 6% కూడా మా రెంట్లు పెరగలేదు. మేము పెంచలేదు. అది ఈ సంక్షోభాన్ని హాస్టల్స్ ఓనర్స్ నడిపే వాళ్ళే ఎదుర్కొంటున్నారు. ఆ. గెస్ట్ ఒక గెస్ట్ ఉన్నారు, నేను డబ్బులు కట్టా, నాకు మీరు ఇస్తా అన్నవి అన్నీ కూడా ఎమ్యూనిటీస్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఫుడ్ మెనూ చేంజ్ కావడానికి ఒప్పుకోము అని అనేవాళ్ళు కూడా ఉంటారు. సో, అట్లాంటి ప్రెజర్స్ కూడా ఉన్నాయి. అంటే కొంతమంది గెస్టులు ఉంటారండి. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు గ్యాస్ సమస్య ఉంది. గ్యాస్ సమస్య తెలియని గెస్ట్ ఉండడని మేము అనుకోవట్లేదు. తెలిసి కూడా మాట్లాడుతున్నారంటే అది కావాలని మాట్లాడుతున్నట్టే. కానీ గెస్టులు కూడా ఎప్పుడూ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదండి. చాలా సహృదయంతో అర్థం చేసుకోబట్టే కరోనాలో అన్ని రోజులు నడిపాము మేము. ఇప్పుడు కూడా మేము గెస్ట్‌లకు కూడా మెసేజ్‌లు పెట్టాము. దిస్ ఈస్ ద సిట్యుయేషన్, ఇలా ఉంది సిట్యుయేషను. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి అంటే ఇప్పటి వరకు మాకు ఎట్లాంటి సరే మేము ఎలాగోలా మీకు చేస్తామా అంటే వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు. గెస్ట్‌ల నుంచి మాకు అంత ఫోర్స్‌బుల్‌గా ఇబ్బంది అయితే లేదు. ఎందుకంటే
ఎవ్రీడే మేము వాళ్ళ మొహాలు చూస్తున్నాం, వాళ్ళు మాకు పరిచయాలు ఉన్నారు. ఎవ్రీడే మేము పెట్టకపోతే, మంచిగా పెట్టకపోతే, మంచి ఫెసిలిటీ ఇవ్వకపోతే అప్పుడు అడుగుతారు వాళ్ళు. రోజు పెట్టట్లేక ఈరోజు ఏముందని అడుగుతారు. కానీ మేము రోజు మంచిగా పెడుతున్నాం. ఇప్పుడు ఈరోజు మాత్రం ఇబ్బంది మంచిగా ఇబ్బంది ఉంది కాబట్టి పెట్టట్లేదు అంతే. అయితే ఈ వాట్సాప్‌లో నిన్న నైట్ నుంచి ఒక ఫ్లయర్ సర్క్యులేట్ అవుతుంది. తమిళనాడుకి సంబంధించి ఫ్లయర్ కావచ్చు అండ్ ఇక్కడ ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ పేరు మీద ఒక ఫ్లయర్ విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. అందులో టీ కాఫీలు ఇదివరకులాగా మేము అందించలేమని కావచ్చు, చపాతీలు పెట్టలేమని కావచ్చు, అండ్ దోశ పెసరట్టు లాంటివి ఇక చేయడం కష్టమని కావచ్చు, అండ్ మెనూలో డీప్ ఫ్రైస్ అండ్ మసాలా కర్రీస్ ఎక్కువ టైం కుక్ చేయాల్సిన ఫుడ్ ఐటమ్స్ని ఇవ్వలేము అని ఒక సంజాయిషితో తిరుగుతుంది. సో అది మీ ఫ్లయర్ అయినా వాస్తవమేనా అందులో ఉండే కంటెంట్? వాస్తవేనండి. ఎందుకంటే ఇప్పుడు హాస్టల్స్ ఇండస్ట్రీ, హాస్టల్ అసోసియేషన్‌గా మా బాధ్యత ఏంటంటే అన్ని హాస్టల్స్‌కి ఎలా మేనేజ్ చేసుకోవాలో కూడా మేము చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉందండి. ఇప్పుడు గ్యాస్ లేదనగానే మనం ఫుడ్ బంద్ చేయకూడదు కదా! ఫుడ్ పెట్టాలి. కానీ ఏమేమి పెట్టకూడదు, ఏ ఐటెమ్స్ గ్యాస్ కన్జంప్షన్ చేస్తాయి అట్లాంటి ఐటెమ్స్ తీసేసి మినిమమ్ బేసిక్ ఫుడ్ అయితే మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ బేసిక్ ఫుడ్ కూడా మంచిగా ఇవ్వాలి అనేది అని మా ఉద్దేశం. అందుకే హాస్టల్స్ అందరినీ గైడ్‌లైన్స్ ఇచ్చాం. ఇప్పుడు ఎందుకంటే నిన్న బెంగుళూరులో మనకన్నా ముందయిపోయింది. చెన్నైలో మనకన్నా ముందయిపోయింది గ్యాస్ అక్కడ. వాళ్ళ వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ కూడా చూసాము. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు మేము ఫోన్‌లో కాంటాక్ట్ అవ్వటం, వాళ్ళ అసోసియేషన్, మా అసోసియేషన్ కాంటాక్ట్ అవ్వటం. ఇప్పుడు మనం ఎట్లా మేనేజ్ చేయాలి ముందుకి? మొత్తానికైతే ఆపలేము, ఆపకూడదు. కాబట్టి ఏ ఐటెమ్స్ కొన్ని రోజుల వరకు అంటే గ్యాస్ మళ్ళీ ఒక పద్ధతి ప్రకారం వచ్చేంత వరకు కొన్ని ఐటెమ్స్ రిమూవ్ చేయగలిగితే వాళ్ళకి మనం మంచి ఫుడ్ ఇవ్వగలుగుతాం అనేది ఒక గైడ్‌లైన్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. సో అదనమాట. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉంటున్న హాస్టల్ కిచెన్ చూసినాం కదా, ఇప్పటికీ ఫుడ్ ఐటమ్స్ కుకింగ్ అదంతా ఒక హడావిడిగా అనిపించేది. ఒక మాటలు చెప్పాలంటే ఒక పెళ్లి విందు ప్రిపేర్ చేయడానికి ఒక ఫంక్షన్ హాల్లో ఎంత హడావిడి అయితే మధ్యాహ్నం పెట్టే భోజనానికి మార్నింగ్ నుంచే స్టార్ట్ చేస్తారో అట్లాంటి హడావిడి అక్కడ కనిపించేది. కానీ సూమ్ సామ్గా ఉంది. ఎక్కడా రైస్ ఉడకట్లేదు, కడాయిలో ఉండే నూనె పోసినట్టే ఉంది, అండ్ పొయ్యిలు వెలిగించాలి అంటే గ్యాస్ లేని పరిస్థితి. మరి ఇప్పుడు ఆల్మోస్ట్ నేను లంచ్ టైంకి వచ్చిన. లంచ్ టైం అంటే ఇదంతా కూడా చాలా బిజీగా కనిపించాలి. అండ్ ఇక్కడ అంతా కూడా లంచ్ ఆర్ డిన్నర్ ఉండే సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ పెట్టి ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడు మార్నింగ్ చేసిన చట్నీ కనిపిస్తుంది అండ్ ఇందులో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన చట్నీ. ఐ థింక్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వరకు మాత్రమే. అండ్ బోండా అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన చపాతీస్ అండ్ పెరుగు. అంటే ఈ లంచ్ టైంలో ఉండాల్సిన లంచ్ ఐటెం కాకుండా మార్నింగ్ కంప్లీట్ అయిన బ్రేక్ఫాస్ట్ మాత్రమే కొంతవరకు మిగిలి ఉన్న ఫుడ్ మాత్రం అక్కడ కనిపిస్తుంది. అంటే ఆల్రెడీ బ్లాక్లలో ప్రయత్నాలు అయిపోయినాయి. సో బ్లాక్లో కొని వీళ్ళు ఇక్కడ హాస్టల్ రన్ చేయాలంటే రేటు పెంచిన తర్వాత 2,300, కానీ బ్లాక్లో కొనాలంటే 4,000. పోనీ ఆ బ్లాక్లో కొందామన్నా కానీ నిన్నటి వరకు సప్లై చేశారు, కానీ ఇప్పుడు బ్లాక్ సప్లై కూడా బంద్ అవ్వడంతో ఇక్కడ ఏమీ కూడా వండని పరిస్థితి. మరి ఇక్కడ గెస్ట్ల పరిస్థితి ఏంది? సో ఇంతమంది దాదాపు ఇక్కడ 70 మంది ఉంటారు. 70 మంది ఏకంగా క్యాంటీన్లు, రెస్టారెంట్ల పైన ఆర్డర్లు పెట్టుకొని తినలేని ఫుడ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందుకనే పక్కన హాస్టల్ల పైన వీళ్ళు ఆధారపడుతారు. సో అక్కడ కుక్ చేసిన ఫుడ్ ఎంతమంది ఇక్కడ ఉంటే అంతవరకు మినిమల్ ఫుడ్ మాత్రమే ఇక్కడ పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈ ఒక్క హాస్టల్ పరిస్థితి మాత్రమే కాదు, 10,000 హాస్టల్స్లో దాదాపుగా 60% హాస్టల్ ఎదుర్కొంటున్న సంక్షోభం ఇదే. సో ఇదే కనుక ఇంకొక వారం రోజులు కంటిన్యూ అయితే, ఇప్పటివరకు మనం రెస్టారెంట్లు, హోటళ్ళు షట్ డౌన్ చేసి అక్కడ బోర్డులు అతికించిన ఫ్లెక్సీలు చూసినాం. అట్లాంటి పరిస్థితి హాస్టల్ రంగం కూడా ఎదుర్కోబోతుంది.